హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. రియల్ ఎస్టేట్లో ఈ మధ్య ముంబై హైవేలో మనం ఎక్కువగా వింటున్న పేరు శ్రీవాసవి. ఏ మార్కెటింగ్ మిత్రుని అడిగినా, లేదు ఏ కస్టమర్ని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా కూడా శ్రీవాసవి 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 ఈ పేరు చాలా ఎక్కువగా వినబడుతుంది. ఏంటి శ్రీవాసవి? శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నమ్మకానికి మారు పేరు. ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే కంప్లీట్గా డెవలప్ చేసి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్కి కస్టమర్స్కి చూపిస్తూ అమ్మడమే శ్రీవాసు యొక్క ప్రధాన ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా 3 years పాటు మెయింటెనెన్స్ చేస్తూ ప్రాజెక్ట్ ఏ రోజు వెళ్ళినా కూడా ఫ్రెష్గా ఇది కొత్త ప్రాజెక్టు అని అనిపించేలాగా క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయడం ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్స్ వారు మళ్ళా వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చూపించడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మేము కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం అని మన వస్తున్న కొన్ని కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది, అంటే రిఫరెన్స్ సేల్ అనేది ఈ ప్రాజెక్ట్స్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఏదైనా రిఫరెన్స్ సేల్ మనకు వస్తుంది అంటే దానికి ప్రధాన కారణం ఆ కస్టమర్స్ లేదా ఇన్వెస్టర్స్ వారి సాటిస్ఫాక్షన్ లెవెల్కి రీచ్ అయిన విధంగా ఈ ప్రాజెక్టు ఉంది అని అర్థం. అంటే హైవే అప్రోచింగ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, అలాగే లీగల్ అండ్ టెక్నికల్ కానివ్వండి, బ్యాంక్ లోన్ సదుపాయం కానివ్వండి, టైంకి రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, అలాగే మెయింటెనెన్స్ చేయడం కూడా, ఇవన్నీ కూడాను ఆ యొక్క ఇన్వెస్టర్స్కి, కస్టమర్స్కి వారి అంచనాలకి అందుకునే విధంగా వారి ఆలోచనకు తగ్గట్టుగా డెవలప్మెంట్ చేయడమే ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇలాంటి కంపెనీ ముంబై హైవేలో సదాశివపేట దాటిన వెంటనే కంకోల్ దగ్గర ఒక అద్భుతమైన ప్రాజెక్టుతో మనం ఇప్పుడు మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం. ఇది 25 acres ప్రాజెక్ట్. ఇది గడిచిన 4 నెలల్లో 100 ప్లాట్లు పైగా సేల్ చేసి డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మన ముందు రెడీగా ఉంది. ఇంకా ఎవరైనా ఇన్వెస్టర్స్ చూసి వెళ్ళి నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరొకసారి సైట్ విజిట్కి రండి. మీరు ఆ రోజు వచ్చి చూసినప్పుడు సైట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరే కంపేర్ చేసుకోండి. మీ అంచనాలకు తగ్గట్టుగా ఉంది అని మీరు అనుకుంటే, మీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి మీరు రీచ్ అయ్యారు అని మీరు అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఒక ఎంప్లాయ్మెంట్ జోన్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మీ యొక్క పెట్టుబడికి హై రిటర్న్స్ రావడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.